టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ 30 డిగ్రీలు 60 డిగ్రీలు అండ్ 45 డిగ్రీలు. అంటే టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి 30 డిగ్రీలో 60 45 డిగ్రీస్కి వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చినాయో ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ముందుగా ఒక సంభావ త్రిభుజం తీసుకున్నాం. ఏబిసి అనే ఒక సంభావ త్రిభుజం తీసుకుంటే ఏబిసి అనే ఒక సంభావ త్రిభుజం తీసుకున్నాం. సంభావ త్రిభుజాలు 3 కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. ఏ అనేది 60 డిగ్రీలు, సి అనేది 60 డిగ్రీలు, బి అనేది 60 డిగ్రీలు. ఒక త్రిభుజంలో 3 కోణాలు అనేవి 180 డిగ్రీలు ఉండాలి. ఈ 3 కోణాలు కలిపితే 180 డిగ్రీలు ఉంటుంది. అంటే 3 కోణాలు సమానంగా ఉంటే సంభావ త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఏసీ లెంత్ నేను 2A తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏబి లెంత్ కూడా 2A అవుతుంది, బీసీ లెంత్ కూడా 2A అవుతుంది. ఇప్పుడు బీసీ భుజాన్ని నుంచి ఏ కోణానికి ఒక లంబరేఖ గీసినట్లయితే 2 సర్వసమాన లంబకోణ త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి. లంబరేఖ గీసిన ఈ పాయింట్ మనం డి అనుకోవాలి. బీసీ లెంత్ మొత్తం 2A, బీసీ లెంత్ మనకి ఏమవుతుంది అంటే 2A ఏ అవుతుంది. అంటే బీసీలో డీసీ అనేది సగం, బీసీలో డీసీ అనేది సగము. ఇప్పుడు బీడీ అనే లెంత్ కూడా సగము అంటే ఏ. ఇది 90 డిగ్రీలు, 90 డిగ్రీలు. ఈ యాంగిల్ 90 డిగ్రీలు, యాంగిల్ కూడా 90 డిగ్రీలు. ఈ 2 సర్వసమాన లంబకోణ త్రిభుజాలు ఏర్పడి ఇది ఈ లంబకోణ త్రిభుజం 1, ఇది 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ 2 లంబకోణ త్రిభుజాల నుంచి ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. ఏడిసి అనే ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. ఏడిసి అనేది నేను లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. ఏడిసి అనే లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. సి యాంగిల్ అనేది 60 డిగ్రీలు, సి అనే యాంగిల్ 60, డి అనే యాంగిల్ 90 డిగ్రీలు, డి యాంగిల్ 90. 60లో అనేది సగం చేస్తే 30 అవుతుంది. అంటే ఏ యాంగిల్ నేను 30 అని రాసుకుంటున్నాను. ఏ యాంగిల్ 30. ఏసీ లెంత్ ఇక్కడ 2A ఉంది, ఇక్కడ 2A తీసుకోండి, ఇక్కడ 2A అవుతుంది. అంటే డిసి లెంత్ ఏ, ఏడి లెంత్ ఏడి అనే లెంత్ అనేది మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఏడి లెంత్ అనేది మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. పైథాగరస్ లా ఉపయోగించి ఎక్స్ వాల్యూ తెచ్చుకున్నాం. పైథాగరస్ లా ఏంటిది? భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్. భుజం స్క్వేర్ అంటే ఫస్ట్ భుజం, డిసి అనేది భుజం, ఈ భుజం లెంత్ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ భుజము ఏడి అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్. కర్ణం అంటే 2A అనేది 2A హోల్ పవర్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఈ ఏ స్క్వేర్ అనేది ఈక్వల్ టు అవతల తీసుకెళ్తాం. ఎక్స్ స్క్వేర్, దీన్ని మనం స్క్వేర్ దీనికి అప్లై చేసినట్లయితే 2కి స్క్వేర్ అప్లై చేస్తే 4, ఏకి స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు అవతల తీసుకపోతే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. 4A స్క్వేర్ నుంచి -1A స్క్వేర్ తీసేసినట్లయితే 3A స్క్వేర్ అనేది ఉంటుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3A స్క్వేర్. మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే రూట్ అప్లై చేయాలి. బోత్ సైడ్ మనం రూట్ అప్లై చేస్తున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ రూట్. అంటే రూట్ అనేది 3కి ఏ స్క్వేర్కి రూట్ అప్లై అవుతుంది, రెండింటికి రూట్ అప్లై అవుతుంది, రెండింటికి. ఇప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. Therefore, x equal to √3 into a. √3 into a. మనం x వాల్యూ అనేది కనుక్కున్నాం.
ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ అప్లై చేసినట్లయితే 2 to 3 ఇంటూ ఏ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇంకా టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనేది అప్లై చేద్దాం. టెగ్నామెట్రిక్ ముందు సైన్ టెటా టెటా ప్లేస్ లో మనకు ఇక్కడ 60 డిగ్రీ ఉంది కాబట్టి సైన్ 60 డిగ్రీ చూద్దాం. సైన్ 60 డిగ్రీ సైన్ 60 అంటే సైన్ టెటా అంటే ఏ టు భుజం బై కారణం ఏ టు భుజం అంటే √3 ఇంటూ ఏ √3 ఇంటూ ఏ బై కారణం అంటే 2a ఏకే క్యాన్సిల్ అయినట్లయితే √3 బై 2 cos 60 డిగ్రీలు. కాసు టెటా అంటే ఆసన్న భుజం బై కారణం. ఆసన్న భుజం అంటే ఏ కారణం అంటే 2a ఏకే క్యాన్సిల్ అయినట్లయితే న్యూమరేటర్ 1 ఉంటుంది. 1/2 tan 60 డిగ్రీలు. tan 60 డిగ్రీ tan టెటా అంటే ఎటు భుజం బై ఆసన్న భుజం. ఎటు భుజం అంటే √3 ఇంటూ ఏ ఆసన్న భుజం అంటే ఏకే క్యాన్సిల్ అయినట్లయితే డినామినేటర్ లో 1 ఉంటుంది. 1 మనం డినామినేటర్ లో రాసుకోకపోయినా కాబట్టి √3 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ cot 60 డిగ్రీలు. cot 60 డిగ్రీ cot టెటా అంటే ఆసన్న భుజం బై ఎటు భుజం. ఆసన్న భుజం అంటే ఏ ఎటు భుజం అంటే √3 ఇంటూ ఏ ఏకే క్యాన్సిల్ అయినట్లయితే నామినేటర్ లో 1 ఉంటుంది. 1/√3 660 డిగ్రీలు. 660 డిగ్రీ సెక్ టెటా అంటే కర్ణం బై ఆసన్న భుజం. కర్ణం అంటే 2a ఆసన్న భుజం అంటే ఏ ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 2 ఉంటుంది. కొసిక్ 60 డిగ్రీలు. కొసిక్ టెటా అంటే ఆసన్న కర్ణం బై ఏటు భుజం. కర్ణం అంటే 2a ఏటు భుజం అంటే √3 ఇంటూ ఏ ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 2/√3. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి 60 డిగ్రీల దగ్గర వాల్యూస్ అనేవి చూసినాం. నెక్స్ట్ 30 డిగ్రీలు అనేది వాల్యూస్ చూద్దాం. 30 డిగ్రీలకి సైన్ 30 అంటే ఎటు భుజం మారుతుంది. సైన్ 30 డిగ్రీలకి ఎటు భుజం అంటే ఏ బై కారణం అంటే 2a. తుడిపేసి ఇక్కడ చూద్దాం. సైన్ 30 డిగ్రీలో కాబట్టి ఈ టెటాకి ఎటు ఉన్న భుజం బై కర్ణం. ఎటు భుజం అంటే ఏ కర్ణం అంటే 2a ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 1/2 cos 30 డిగ్రీలు. cos టెటా అంటే ఆసన్న భుజం అంటే √3 ఇంటూ ఏ కర్ణం అంటే 2a ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 30 డిగ్రీలు. tan 30 డిగ్రీ అంటే tan టెటా అంటే ఎటు భుజం బై ఆసన్న భుజం. ఎటు భుజం అంటే ఏ ఆసన్న భుజం అంటే √3 ఇంటూ ఏ ఏకే క్యాన్సిల్ అయినట్లయితే నామినేటర్ లో 1 ఉంటుంది. 1/√3 cot 30 డిగ్రీలు. cot 30 అంటే cot టెటా అంటే ఆసన్న భుజం బై ఎటు భుజం. ఆసన్న భుజం అంటే √3 ఇంటూ ఏ ఎటు భుజం అంటే ఏకే క్యాన్సిల్ అయినట్లయితే √3 మిగులుతుంది. నెక్స్ట్ sec 30 డిగ్రీలు. సెక్ టెటా అంటే కర్ణం బై ఆసన్న భుజం. కర్ణం అంటే 2a ఆసన్న భుజం అంటే √3 ఇంటూ ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 2/√3 ఉంటుంది. కొసిక్ 30 డిగ్రీలు. కొసిక్ టెటా అంటే కర్ణం బై ఎటు భుజం. కర్ణం అంటే 2a ఎటు భుజం అంటే 30 డిగ్రీలకి ఎటు భుజం అంటే ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 2. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి 30 డిగ్రీలకి 60 డిగ్రీలకి వాల్యూస్ అని కనుక్కున్నాం. అంటే 30 అయిపోయింది, 60 అయిపోయింది. ముందు 45 డిగ్రీలకి వాల్యూ కావాలి. 45 డిగ్రీలకి వాల్యూ కావడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇదంతా ఇంతవరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. దుడిపేసి ఇప్పుడు 45 డిగ్రీలకి వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం.
45 డిగ్రీలకి. ఈ 45 డిగ్రీలకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి వాల్యూస్ కనుక్కోవడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది బి యాంగిల్ 90 డిగ్రీలు. బి యాంగిల్ 90 డిగ్రీలు. మనకి 45 యాంగిల్ కాబట్టి సి యాంగిల్ అని 45 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఏ యాంగిల్ ఎంత అవుతుంది అంటే త్రిభుజాలు 3 కోణాలు అనేవి 180 ఉండాలి. 90 45 అంటే 135 అయింది. ఇంకా మనకు ఎంత మిగిలింది 45 మిగిలింది అంటే ఏ కూడా 45 అవుతుంది. మనకు ఒక తెలుసు త్రిభుజాల్లో 2 కోణాలు సమానం ఉంటే ఆ కోణాలకి ఎదుర్కొన్న భుజాలు కూడా 2 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే 45 డిగ్రీలు కొన్న భుజం నేను ఏ అని తీసుకున్నాను అంటే ఈ 45 డిగ్రీలకి ఎదుర్కొన్న భుజం కూడా ఏ అవుతుంది. ఏసీ లెంత్ అనేది మనకు తెలియదు, దీన్ని ఎక్స్ అనుకుంది. ఇప్పుడు పైథాగరన్స్ లా ఉపయోగించి ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. పైథాగరన్స్ లా ఏంటిది? భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్. భుజం స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ భుజం అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం అంటే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ మీరు యాడ్ చేసినట్లయితే 2a స్క్వేర్ అవుతుంది. 2a స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మనకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్ మనం రూట్ అప్లై చేసినట్లయితే స్క్వేర్ బోటానికి రూట్ అప్లై చేయాలి. రూట్ అప్లై చేసినట్లయితే 2కి రూట్ అప్లై అవుతుంది. అలాగే ఏ స్క్వేర్ అనే దానికి కూడా రూట్ అప్లై అవుతుంది. ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రూట్. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్. therefore x ఈక్వల్ టు √2 ఇంటూ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే మనకు ఏ మిగులుతుంది అంటే therefore x ఈక్వల్ టు √2 ఇంటూ ఏ. √2 ఇంటూ ఏ. ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. √2 ఇంటూ ఏ ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం అప్లై చేయాలి. ఇప్పుడు 45 ఉంది కాబట్టి మనము థీటాని ఇక్కడ 45 అనుకోవచ్చు, సి యాంగిల్ కూడా 45 అనుకోవచ్చు. ఎక్కడ అప్లై చేసినా సేమ్ అవుతుంది. ఇప్పుడు sin 45 అంటే sin 45 ఎటు భుజం అంటే ఏ. ఒకవేళ ఇది కూడా sin 45 అని దీన్ని తీసుకుని కూడా ఏ ఉంటుంది. అంటే రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏం తీసుకున్నాం మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ఇది తీసుకున్నాం మనం. ఏ ఇంటూ ఎటు భుజం అంటే ఏ బై కారణం అంటే √2 ఇంటూ ఏ. ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 1/√2. నెక్స్ట్ కాస్ 45 డిగ్రీలు. కాస్ చెప్పాను కూడా ఆసన భుజం. ఇది తీసుకున్న సేమ్ అవుతుంది కాబట్టి ఆసన భుజం అంటే ఏ. కారణం అంటే √2 ఇంటూ ఏ. ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 1/2. నెక్స్ట్ tan 45 డిగ్రీలు. tan అంటే ఎటు భుజం బై ఆసన భుజం. ఎటు భుజం అంటే ఏ, ఆసన భుజం కూడా ఏ. ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 1 ఉంటుంది. నెక్స్ట్ cot 45 డిగ్రీలు. కాట్ అంటే ఆసన భుజం బై కర్ణము. ఆసన భుజం బై ఎటు భుజం. ఆసన భుజం ఏ ఉంది, ఎటు భుజం కూడా ఏ ఉంది. అలా ఏకే క్యాన్సిల్ అయినట్లయితే 1. నెక్స్ట్ చెక్ 45 డిగ్రీలు. 45 చెక్ అంటే కర్ణం బై ఆసన భుజం. కర్ణం అంటే √2 ఇంటూ ఏ. ఆసన భుజం అంటే ఏ. ఏకే క్యాన్సిల్ అయినట్లయితే √2. కొసిక్ 45 డిగ్రీలు. కొసిక్ 45 డిగ్రీలు అంటే కొసిక్ థీటా అంటే కర్ణం బై ఎటు భుజం. కర్ణం అంటే √2 ఇంటూ ఏ. ఎటు భుజం అంటే ఏ. ఏకే క్యాన్సిల్ అయినట్లయితే √2. 45 డిగ్రీలకి రెండు టెగ్నోమెట్రిక్ రెండు ఫంక్షన్స్ కి సేమ్ వాల్యూస్ వచ్చింది. సైన్ కి కాస్ కి సేమ్ వాల్యూస్, tan కి కాట్ కి సేమ్, sec కి cos కి సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఇవి అనమాట. అంటే 30, 60, 45 డిగ్రీలకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ కాస్, నెక్స్ట్ 0 డిగ్రీలకి 90 డిగ్రీలకి వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చినాయి తెలుసుకొని
అలాగే ట్రిగ్నోమెట్రీ యొక్క ఐడెంటిటీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ఇంతవరకు నేను అర్థమైంది అనుకుంటున్నాను. అది అర్థం కాకుంటే రిపీట్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ రిపీట్ పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ.